గాజువాక నియోజకవర్గం 87వ వార్డు పరిధిలో జీవీఎంసీ వారి ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి 87వ వార్డు కార్పొరేటర్ బొండ జగన్నాథం, ఏఎంహెచ్ఓ కిరణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు, జీవీఎంసీ సిబ్బంది గ్రామ ప్రజలతో కలిసి గాంధీబొమ్మ సెంటర్ నుండి వడ్లపూడి హైవే వరకు ప్లాస్టిక్ నిషేధంపై ప్లకార్డ్స్ మరియు బ్యానర్స్తో నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ముఖ్య అతిథులు మాట్లాడుతూ ప్లాస్టిక్ బ్యాగ్ మరియు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని నిషేధించాలని, వాటికి బదులుగా గుడ్డ లేక నార సంచులు వాడాలని, ప్లాస్టిక్ ను ఎక్కువగా వినియోగించడం వల్ల క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉందని, ప్లాస్టిక్ భూమిలో ఇంకడానికి కొన్ని ఏళ్లు పడుతుందని, దానివల్ల భూమి సాంద్రత తగ్గి వ్యవసాయ ఉత్పత్తి తగ్గుతున్నాయని, ఈ ప్లాస్టిక్ వ్యర్థాల వలన భూమి, నీరు, గాలి కాలుష్యం అవుతుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు రాజన్ రాజ్, అభివృద్ధి కమిటీ చైర్మన్ విజయ రామరాజు, జిల్లా కార్యదర్శి కల్లేపల్లి శ్రీనివాస్ వర్మ, సీనియర్ నాయకులు ఆనందకుమార్, గెద్దాడ రాంబాబు, కడుపుట్ల శ్రీను, చక్రి, శానిటరీ ఇన్స్పెక్టర్ అప్పారావు, మూర్తి, శ్రీను, తిరుమల నగర్ అసోసియేషన్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు 87వ ప్రాంతంలో మరి ఏదైతే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధాన్ని ముందుగా 87వ వార్డును ప్రారంభించడం జరిగింది. దీనికి మా తిరుమల అసోసియేషన్ సహకరించడం, అలాగే మా వార్డు నాయకులందరూ కూడా, వార్డు అధ్యక్షులు కానీ, చైర్మన్ గారు రాజు గారు కానీ అందరికీ, అలాగే తిరుమల అసోసియేషన్, అలాగే దీనికి అతిథులుగా వచ్చేసినటువంటి ఏఎంహెచ్ఓ కిరణ్ కుమార్ గారికి, ఎందుకంటే 87వ వార్డు ప్రజలందరికీ ఇదే మా విజ్ఞప్తి. ఎందుకంటే ఇవాళ చూస్తున్నాం అనేకమైన క్యాన్సర్ కారకులు రావడానికి కూడా కారణం కూడా ప్లాస్టిక్ యూజ్ వల్లే. ఇది ప్రతిదీ కూడా నిర్లక్ష్యం మనం. ఎందుకంటే ఇవాళ మన నిత్య జీవితంలో కూడా ప్రతి ఒక్కరూ కూడా భార్యాభర్తలు ఉద్యోగం చేస్తే కానీ ఈరోజు సాగలేని జీవితం మనది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏం చేస్తున్నాం అంటే ఉదయం సాయంత్రం కూడా పార్సల్ తెచ్చుకోవడం, టిఫిన్లు కూడా ప్లాస్టిక్ కవర్లు తెచ్చుకోవడం, ఆ చట్నీలు వేడి వేడి చట్నీలు ఆ కవర్లు వేయడం వల్ల కూడా ఆ ప్లాస్టిక్ కరిగి మన ఆరోగ్యంలోకి వెళ్ళడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ మీకు ఒక విషయం చెప్తాను. గత హైదరాబాద్ లో డాక్టర్లు ఎవరైతే కొంతమంది ట్రైనింగ్కి వెళ్ళారు, వాళ్ళు అక్కడ కోచింగ్ తీసుకున్న టైంలో వాళ్ళు నిత్యం ఇలాగే వండుకోవడానికి ఇబ్బంది పడి, హాస్టల్లో ఉండడానికి ఇబ్బంది పడి వాళ్ళు ఈ ప్లాస్టిక్ వాడడం వల్ల నలుగురికి క్యాన్సర్ కారకాలు రావడం జరిగింది. అది పరిశీలిస్తే వీళ్ళు తినే తెచ్చుకునే ఆ పార్సల్ వల్ల వచ్చింది చెప్పి డాక్టర్లు ప్రజలు ఇచ్చేయడం జరిగింది. కావున అలాగే 87 వారి ప్రజలందరూ కూడా మేము తెలియపరిచేది ఒకటే, దయచేసి ఈ ప్లాస్టిక్ నిషేధం మొన్న మేము ఏదైతే జీవీఎల్ టూర్ మీద వెళ్ళాం, ఇది బెంగళూరు కానీ ఏదైతే నేను వెళ్ళిన ప్రాంతాలన్నీ కూడా ప్లాస్టిక్ నిషేధమే. కాబట్టి మీరు కూడా అంటే పక్క రాష్ట్రంలో నిషేధించి మనం నిషేధించలేము, అర్థం చేసుకొని తప్పకుండా ఏదైతే గతంలో కూడా తిరుమల అసోసియేషన్ నుంచి మరి ఏదైనా మార్కెట్కి వెళ్తే చికెన్ కానీ మటన్ కానీ బాక్సులు తెచ్చుకునే వాళ్ళు, కాయగూరలకు వెళ్తే సంచులు తెచ్చుకునేవారు, గుడ్డ సంచులు. మీరు కూడా గుడ్డ సంచులు వాడాలి, ఈ ప్రాంత పర్యావరణాన్ని కాపాడాలి. ముఖ్యంగా దీనివల్ల ఈ ప్లాస్టిక్ వల్ల ఏంటవుతుందంటే మనకు తెలియకుండా మన ఆరోగ్యాన్ని పాడు చేసుకునే వాళ్ళు కూడా అవుతున్నాం. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వారు మంచి నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి తప్పకుండా దీన్ని పాటించాలి, ప్రతి ఇంటి నుంచి కూడా పాటించాలి. ముఖ్యంగా 87వ వార్డు వర్తక సంఘ షాప్ యజమానులందరూ కూడా మాకు విజ్ఞప్తి అండి. ఎందుకంటే మాకు రేపు పొద్దున్న వాళ్ళు ఫైన్లు వేస్తారు. నాకు దయచేసి మీరు ఫోన్లు చేయకండి. ఎందుకంటే ఈ విషయంలో జనవరి 1 నుంచి ఫోన్లు చేస్తారు, వాళ్ళు వచ్చి కేసులు పెడతారు. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఉపేక్షించేది లేదు, క్షమించేది లేదు. ఎవరైనా ప్లాస్టిక్ దొరికితే మాత్రం ఎట్టి పరిస్థితి ఇప్పుడే మీకు మీడియా ద్వారా తెలియపరచాలని ఒక ఆలోచన చెప్తున్నాం. తప్పకుండా మీరు ప్లాస్టిక్ నిషేధించండి. ఇప్పటి నుంచే 6 జనవరి కల్లా క్లోజ్ చేయండి. లేని పక్షంలో రేపు పొద్దున్న నాకు ఎవరు ఫోన్ చేసినా సరే అందులో స్పందించేది లేదు. దాని మీద మన వార్డు స్మార్ట్ వార్డు చేయాలని ముందు డిసైడ్ అయ్యాం. దానిలో భాగంగానే మీరందరూ కూడా తప్పకుండా ఎవరైతే ఈ ప్లాస్టిక్ ని మీరు ఇప్పుడు ఎవరైతే టీ కొట్ల దగ్గర కిరణ్ షాపులు వాడుతున్నారో మీరందరూ కూడా తప్పకుండా దాన్ని ఇప్పటి నుంచే మీరు ఒక మలుచుకొని దాన్ని ప్రజలకు కూడా ప్లాస్టిక్ ని వాడొద్దు అని చెప్పి మీరే చెప్పాలి. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని మీరు కూడా వాడుకుంటుంటేనే అది మీకు మంచిదని చెప్పి తెలియపరుస్తూ, అలాగే ఒక చక్కటి అవకాశం మరి నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు 87వ వార్డు శానిటరీ సిబ్బందికి కానీ, మా తిరుమల అసోసియేషన్లకు కానీ, మరి అలాగే ముందు జీవీఎంసీ అధికారులకు. ఎందుకంటే ఇవాళ ప్లాస్టిక్ నిషేధం అనేది మెయిన్ కమిషనర్ కానీ, కలెక్టర్ గారు కానీ జిల్లా మొత్తం తీసుకున్న విషయం. కాబట్టి రేపు జనవరి 1 నుంచి ఎక్కడ ప్లాస్టిక్ కనపడినా కేసులు కట్టడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడే ఇక్కడ నుంచి మీకు హెచ్చరిస్తున్నాం. దయచేసి ఎవరైనా సరే దాన్ని యూజ్ చేసే వాళ్ళందరూ కూడా తక్షణమే ఇప్పటి నుంచే ఇటు కవర్ల వైపు కూర ఎలాగైతే మనకి ప్లాస్టిక్ రాకముందు ఏదైతే మనకి పేపర్ కవర్లు ఉండేవో పేపర్ కవర్లు, గుడ్డ సంచులు, నార సంచులు వాడవలసిందే కోరుతున్నాం. ఈరోజు మన 87వ వార్డులో ఈ తలపెట్టినటువంటి
ఈ ప్లాస్టిక్ నిషేధిత భారీ ర్యాలీకి హాజరైనటువంటి గౌరవ కార్పొరేటర్ గారికి బొండ జగన్ గారికి, అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి నాయకులందరికీ, అదేవిధంగా తిరుమల వెల్ఫేర్ అసోసియేషన్ కి, అదేవిధంగా ఇక్కడ ఇచ్చినటువంటి మిగిలిన ఆర్డబ్ల్యూ ప్రతినిధులకు, శానిటరీ సెక్రటరీ అందరికీ నమస్కారం. ఈ రోజు 87వ వార్డులు తలపెట్టినటువంటి భారీ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సింగిల్ యూసేజ్ ప్లాస్టిక్ యొక్క నిషేధం. ఎందుకంటే మనకు తెలుసు, మనకి గౌరవ కలెక్టర్ గారు అదేవిధంగా కమిషనర్ యొక్క ఆదేశాల మేరకు మన విశాఖ వ్యాప్తంగా జనవరి 1వ తేదీ నుంచి పూర్తిగా ప్లాస్టిక్ నిషేధించడమైందని తెలియజేసి ఉన్నారు. జనవరి 1వ తేదీ నుంచి సింగిల్ యూసేజ్ ప్లాస్టిక్ అనేది పూర్తిగా నిషేధించడమైంది. అయితే ఇది ఒకేసారి కాకుండా పౌరులకు స్పృహ కలిగించే విధంగా 8 వారాలకు ప్రణాళిక ఏర్పరచడం జరిగింది. అందులో భాగంగా మొదటి వారంలో అన్ని షాపులకు వెళ్ళి అవగాహన కార్యక్రమం జరపడం జరిగింది. ఈ 2వ వారంలో ర్యాలీలు, అదేవిధంగా ప్రతి షాపుకి వెళ్ళి మేము ప్లాస్టిక్ వాడమని వాళ్ళతో ప్రతిజ్ఞ చేయించేటువంటి కార్యక్రమాలు అనేవి జీఎంసీ వ్యాప్తంగా చేపడుతున్నాం. అందులో ఈ గాజువాకలో, అందులో 87వ వార్డులో ఈ కార్యక్రమం జరగడం శుభపరిణామం ఇది. ఎందుకంటే ప్లాస్టిక్ వల్ల మనకి ఉన్న అనర్థులంటే మనకు బాగా తెలుసు. ఈ రోజు ఒక ధూమపానం అలవాటు లేనివాడు కానీ మద్యపానం అలవాటు లేనివాడు కానీ ఎటువంటి చెడు అలవాటు లేనివాడు కానీ కేవలం చనిపోతున్నాడు అంటే ప్లాస్టిక్ వల్ల చనిపోతున్నాడు. అది ఈ మధ్య కాలంలో మనకి లయన్స్ క్యాన్సర్ హాస్పిటల్ అని, అదేవిధంగా మన